స్టేషన్ గన్పూర్ ధర్మసాగర్లో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దళిత ద్రోహిని అడ్డుకుంటాం, మాదిగ ద్రోహి ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఊహించని పరిణామాలతో అలర్ట్ అయిన పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో దొమ్మంటి సాంబయ్య గారు 20 ఏళ్ల కింద తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయంగా ఏదో సేవ చేద్దామని చెప్పి వచ్చారు. అయినను కూడా పుట్టన పెట్టుకొని టీడీపీ పార్టీలో పాతాళాలకు దొక్కితే ఇప్పటి వరకు కూడా సాంబన్న కోలుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి సాంబయ్యకు టికెట్ ఖరారు అవుతున్న సందర్భంలో మళ్ళీ కడియం శ్రీహరి గారు తన బిడ్డను తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ప్రధానంగా మాదిగల మీదే ఈయన కక్ష కట్టారు. ఈయన మాదిగల ద్రోహి. ఈయన కనుక కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే మాత్రం మేము ఉధృతంగా నిరసన వ్యక్తం చేస్తాము. డాక్టర్ రాజయ్య అయితేనేంటి